హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కాలేజ్లో అయితే ఈవెంట్ ఉంది. ఈరోజు మా కాలేజ్లో చీఫ్ గెస్ట్గా శ్రీరామ్ చంద్ర అయితే వస్తుండు. ఈ చాలా తెలుగు అండ్ హిందీ సాంగ్స్ కూడా పాడిండు అండ్ బిగ్ బాస్ 5లో కూడా వచ్చిండు అనమాట. ఆయన ఈవెంట్కి మార్నింగే రావాలి, కానీ మేము ఆఫ్టర్నూన్ వచ్చినాం. చాలా లేట్ అయిపోయింది మాకైతే. This is the last event. This is the last day And the last మళ్ళా event. కాలేజ్ రామియా, ఇదే మాకు లాస్ట్ డే అనమాట. We are missing my friends and my faculty. నో నాట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. Family. Yeah. ఈ కాలేజ్లో ఇలాంటి డేస్ వస్తాయో రావో తెలీదు, బట్ చూద్దాం. ఉన్నా సరే కానీ మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. ఒక నెల రోజులకు ఒకసారన్నా కలుద్దామారా? Definitely. అట్లీస్ట్ ఒక 6 months ఒకసారన్నా. నాకు తెలిసి నా నంబర్ అందరు బ్లాక్ పెట్టుంటారు. ఆల్రెడీ అయిపోయింది కాలేజ్. ఈడేంద్రా వీడు వీడు లేపేది ఏంద్రా? నా నంబర్ని బ్లాక్లో పెట్టేస్తుంటారు. నంబర్ బ్లాక్లో పెడతారు. ఇక అయిపోతుంది. ఏమ్రా, అరే ఇంకా స్నానం చేయలే వారా? ఎప్పుడు రా? ఇంకా స్టార్ట్ అయిందిరా ఈవెంట్. రే అరే ఏడారా? ఇది సౌండ్ ఏడొస్తుందిరా? ఏమో బ్రో, నాకేం తెలియదు. మొత్తం డీజే అనిపిస్తుంది ఉన్నట్టుంది. ఐ థింక్ సో. చూద్దాం, అది ఏడనో చూద్దాం ఒకసారి. కానీ ఏమన్నా ఎఫ్సీ అయితే పక్కకు ఉన్నట్టుంది. ఇది ఏంది ఈవెంట్ అవుతుందా ఇడా? ఐ థింక్ సో. ఏదో ఈవెంట్ అవుతుంది ఇడా. అరే స్టాల్స్, ఓకే ఓకే. అరే స్టాల్స్ పెట్టిరు. ఓకే, ఈ స్టాల్ చూసి చూద్దాం. ఓకే, తినే కావాలంటే 150 కట్టండి. ఏంటన్నా ఇది? ఏంటన్నా ఏడున్నారు అందరూ? నన్ను కొడుతున్నారు. అందరు ఇవ్వలేరు, వీళ్ళే అంటారు అనమాట. నడువుని ఫోటో నడు, చల్ పోదాం నడు. హాయ్ చెప్పు. హాయ్ ఈవెంట్ స్టార్ట్ అయినా? గట్టిగా మాట్లాడు. మోడల్ బాగా ప్లాన్ చేసిరు కదా ఇక్కడ. అరే ఏంద్రా మొత్తం ఇక్కడ నిండిపోయారు. మొత్తం నిండిపోయారు. నిండిపోయారు. అరే ఏంది ఇది? ఇక్కడ స్పేస్ ఎక్కడ లేదు. ఇక్కడ స్పేస్ లేదు కదా అసలు. ఇగో మొత్తం బీవేరెడ్డి జాతర ఉంది. బీవేరెడ్డి జాతర ఉంది. చూపిద్దాం. అరే మొత్తం ఏంద్రా ఇది? ఇంతమంది వచ్చిరేంద్రా? అరే ప్లేస్ లేదురా కూర్చోనికి. కూర్చోడానికి నీడ లేదు అంటే కాబట్టి, కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం వస్తారు. అట్లా ఉంటుంది బీవేరెడ్డితో. కోతులు లేవురా? ఫస్ట్ కోతులు లేవు. కోతులు అవును, కోతులు ఫస్ట్ భయపడ్డా. మన స్టూడెంట్స్ వచ్చిరు, కోతులు ఇంకా వెళ్ళిపోయినాయి. మామిడికాయలు ఉన్నాయి, బట్ కోసుకొని ఇస్తలేరు. వాచ్మెన్స్ ఉంటారు దానికి. మొన్న మామిడికాయలు తెంపితే ఒరుతారు మరి వాళ్ళు అమ్ముకోవాలి కదా అవన్నీ. కోతులు మస్తు తెంపుతాయి కదా. ఎట్లా కోతులు ఉంటాయి, ఆ కోతులు ఏదో సగం ఊరికి పడేస్తే కోతుల్ని కూడా స్టూడెంట్స్ కూడా తెంపారు. నిజంగా చాలా మంది. తోట అంటే తోట ఉన్నది, పిల్లల తోట, స్టూడెంట్స్ తోట. ఇది మామిడి తోట కాదు, స్టూడెంట్స్ తోట. ఎక్కడ చూసినా కొద్దిసేపు మా ఫ్రెండ్స్ అయితే ఫోటోలు దిగారు. సరే ఫొటోస్ దిగిన తర్వాత స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇది చాక్లెట్ ఒకటి ఉంది. ఇది చాక్లెట్ ఒకటి, డెజర్ట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అసలు ఇంత ఎండలో అసలు బిర్యానీ ఎట్లా తింటారో మాకు అర్థం కూడా అవుతలేదు. ఫుల్ ఎండ కొడుతుంది అసలు. చాలామంది జ్యూస్ పండు దగ్గర అయితే ఉన్నారు, కొంతమంది ఫ్రైడ్ రైస్ అవి తింటుండ్రు. ఇవన్నీ స్టాల్లో ఇవన్నీ చాలామంది చాలా తీసుకుంటారు ఈసారి. అయితే చాలా సేల్ అవుతున్నాయి మా దగ్గర. ఇంకా పక్క సైడ్లో కూడా స్టాల్స్ పెట్టారు, అవి అక్కడ పోలే. ఇక ఈ జ్యూస్లో బాగా తీసుకురా అనుకుంటాను తెలిసి. కొబ్బరి బొండాలు అవి ఇవన్నీ ఉన్నాయి.
పక్క సైడ్లో అయితే బిర్యానీ పాయింట్ అవి ఫ్రాంకీలు ఉన్నాయి. అండ్ మూవీ టీం వాళ్ళు కూడా వచ్చేసారు ప్రమోషన్స్ కోసం. నేను కూడా బీటెక్ బిడ్డనే. సో జయముంది భయమేల మనసా, ఇది నేను మీ అందరి కోసం చేసా. ఇది నా లైఫ్లో నా ఫ్రెండ్స్ కోసం, నా ఫ్రెండ్స్ నాకేం చేశారు, నేను నా ఫ్రెండ్స్తో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని ఒక మంచి ట్రిబ్యూట్ లాగా ఇద్దాం అనుకున్నాను. అది జయముంది భయమేల మనసా. ఈ సినిమా మీరు గ్యాంగ్తో వెళ్తే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒక్కలే వెళ్ళాల్సి వచ్చినా కానీ మా లీడ్ యాక్టర్స్ మీకు గ్యాంగ్ లాగా మీకు తోడు ఉంటారు ఈ సినిమాలో. ఈ సినిమాలో మేము మెసేజ్లు ఇవ్వట్లేదు, లేకపోతే ఇదే యూత్ అంటే ఏంటి ఇదేం లేదు. యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫిలిం. మీరు మీ గురించి మీకు చెప్పుకోవాలనుకున్న మాటలన్నీ మా సినిమాలో ఉంటాయి. మిమ్మల్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఎట్లా చెప్పాలని మీరు అనుకుంటారు అవన్నీ మా లెక్కలేని ట్విస్టులున్న షార్ట్ ఫిల్మ్ ఫార్మల్ ఇట్లనే జస్ట్ పద్ధతిగానే నేను ఫస్ట్ మా డైరెక్టర్ గారికే ఇస్తా. అండ్ విల్ జస్ట్ క్విక్లీ అండ్ వీ డోంట్ వాంట్ యూ టు డ్రాప్ యువర్ ఎనర్జీస్. ఇంత ఎండలో ఇంత వేడిలో చూస్తున్నారు, నేనే 4 బాటిల్ నీళ్ళు ఆయన. సో యా, ఎలా అనిపించింది సాంగ్? మీ వైపులోనే ఉందా? పేరు గుర్తుంచుకోండి, జయముంది భయమేల మనసా. ఓకే, మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు మీ బెస్ట్ ఫ్రెండ్కి, అంటే మనం అందరికి చాలా మందికి లవ్ యూలు చెప్పుకుంటూ తిరుగుతాం కానీ ఫ్రెండ్కి ఎప్పుడు చెప్పాం కదా. దిస్ ఇస్ వన్ సచ్ ఫిలిం. ఒక టికెట్ కొని ఇవ్వండి, ఇదే వాళ్ళకి చెప్పే మీరు లవ్ యూ అవుతుంది. ఇది అంత బ్యూటిఫుల్ ఫిలిం. మేబీ ఒక 50-100 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాము, బట్ అసలు ఏమున్నారు, ఏం ఎనర్జీ అసలు. we feel so hopeful, so energetic looking at you all. సో చూసారు కదా ఎలా ఉన్నాయి సాంగ్స్. సో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. జిందగీ మీకోసం ఎక్స్క్లూజివ్గా కళ్యాణ్ పాడారు. సో జస్ట్ ఫర్ యూ, యువర్ కాలేజ్ ఈజ్ అమేజింగ్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక మాకు వి ఆర్ ఏబుల్ టు సీ అవర్ సెల్వ్స్ ఇన్ యూ. మన సినిమా అనేది కానీ ఒకే ఒక పాయింట్, లైఫ్లో ఎవడైనా దూరం చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్ మాత్రం దూరం చేసుకోలేము. ఎందుకంటే మన చండాలం అంతా అడిగి తెలుసు. సో అంటే చండాలం ఉన్న తర్వాత ఇంకా మనం చెప్పక్కర్లేదు. సో మీ చండాలం అంతా తెలిసిన ఒక ఎదవ ఉంటాడు చూసారు, వాడిని మాత్రం ఈ సినిమా పక్కా తీసుకెళ్ళండి. ఎందుకంటే బాగా కనెక్ట్ అవుతారు మీరు. అలా అని చెప్పేసి ఇట్స్ ఆల్ అబౌట్ మూమెంట్స్. అంటే చూసిన ప్రతి ఒక్కడికి ఒక చిన్న చిన్న మూమెంట్, అరే ఇది మనమేరా, అరే వీడు బ్రేకప్ అయినప్పుడు ఇలాగే ఉన్నాడు రా, వీడు లవ్లో ఉన్నప్పుడు ఎంతే అధివేశాలు వేసాడు రా, వీడు అమ్మాయిని ఎందుకు అలా చూస్తున్నాడు. సో చూసారా, అది అమ్మాయి అనగానే కనెక్ట్ అవుతారు. సో ఇట్ ఈస్ హిస్ కోర్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇలాగే ట్రిప్లు క్యాన్సిల్ చేసుకుని ఒక ట్రిప్కి వెళ్ళిపోయారు. సినిమా తీసాడు ఒకే ఒక ట్రిప్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రిప్లు ఎన్నిసార్లు క్యాన్సిల్ అయినా సరే ఆ ఒక్క ట్రిప్ వేయండి. మీలోంచి అయితే ఒక డైరెక్టర్ వస్తాడు, ఒక సివిల్ ఇంజనీర్ అవుతాడు, లేకపోతే ఇంకోటి సివిల్స్ రాస్తాడు, బట్ ఏదో ఒకటి అవుతారు ట్రిప్ నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో. సో నేను చెప్పను. అండ్ ప్లీజ్ రిమెంబర్ అవర్ ఫిలిం అండ్ ప్లీజ్ సపోర్ట్ us. సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినట్టు ఒక్కసారి సినిమాకి వెళ్ళండి. బిలీవ్ మీ, యూ వోంట్ ఫర్గెట్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ. మీ వాడు అంత బాగా స్కోర్ చేశాడు. ఓకే, మా కాలేజ్కి జస్టిన్ కూడా వచ్చేసిండు. ఈయన వ్లాగ్స్ చేశాడనమాట, ట్రావెల్ వ్లాగ్స్. కొద్దిసేపు మూవీ టీం వాళ్ళతో కూడా మాట్లాడినా. హ్యాపీ వెరైటీ, మా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాం. మా సినిమా పేరు జయముంది భయమేల మనసా. నేను వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. నా పేరు వరుణ్ కుమార్. సో ఇట్స్ బీన్ ఎ గ్రేట్ డే హియర్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ యూ అగైన్ ఆఫ్టర్ ద ఫిల్మ్ సక్సెస్.
హోప్ఫుల్లీ మీరు అందరూ మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శరణ్య శర్మ. మేము మా మూవీ జయముంది భైమేల మనసా ప్రమోషన్స్ కోసం వచ్చాము ఈరోజు పీవీఆర్ ఐటీకి. సో వీఆర్ చాలా ఫిల్మ్ ప్రమోషన్స్కి అందరూ వస్తుంటారు, మా మూవీ చూడండి అని చెప్తారు. బట్ ద రీజన్ వై యూ వాచ్ ఆ ఫిల్మ్ ఇస్ లైఫ్లో 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి అందరికీ. వన్ ఇస్ ఫ్రెండ్షిప్, వన్ ఇస్ లవ్. సో ఈ మూవీలో ఇట్స్ లైక్ అ లవ్ లెటర్ టు యువర్ ఫ్రెండ్స్, బట్ యూ విల్ ఎండ్ అప్ గోయింగ్ బ్యాక్ రిమెంబరింగ్ యువర్ childhood love, one person who's important in your life. మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? నా లైఫ్లో మై పేరెంట్స్ ఆర్ మై. అంటే ఫ్రెండ్ అన్నారు కదా, అంటే మూవీ థీమ్ ఫ్రెండ్ అన్నారు కదా, మీకు కూడా ఎవరో బీటెక్లో ఫ్రెండ్ ఉంటారు కదా? మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మై కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. వన్ పర్సన్ మానస. ఓకే. So she's my school friend basically. So she's been there, she's been seeing me since childhood. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ డైరెక్టర్తోనైతే మాట్లాడుండే. సో జయముంది భైమేల మనసా టీమ్ మేము ఈరోజు పీవీఆర్ ఐటీకి వచ్చాము. సో మా సినిమా మీ అందరి కోసం తీసిన సినిమా. నేను మీలో ఒకరిని, నేను కూడా బీటెక్ చదివాను. సో నా లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఐ స్టిల్ స్టే ఇన్ టచ్ విత్. సో నా ఫ్రెండ్షిప్స్, నా దాంట్లో కోర్ ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నాయో నాకు అది బీటెక్లోనే జరిగింది. లైఫ్ గురించి క్లారిటీ, కెరియర్ గురించి క్లారిటీ వచ్చిందో లేదో లేదు కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. అంటే నేను ఇప్పుడు డైరెక్టర్ అవుతా అన్నప్పుడు మా పేరెంట్స్ నమ్ముంటారు, లేదా ఫ్యాకల్టీ ఏంటంటే ఎంత ఉంది, బట్ నా ఫ్రెండ్ ఒకటి నమ్మట్టు అవుతాను డైరెక్టర్. సో నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన మోటివేషన్కి, సపోర్ట్కి, నా కష్టపరమైన ఐ వాంటెడ్ టు గివ్ వన్ గుడ్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రెండ్స్. సో అది జయముంది భైమేల మనసా. ఇప్పుడు ట్రిబ్యూట్ ఇదంతా అంటున్నారంటే ఏదో హెవీనెస్ ఇదంతా లేదు, మిమ్మల్ని మీరు చూసుకుంటారు. దీంట్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు పక్కన నీ గ్యాంగ్తో వెళ్ళామంటే రే ఇది పక్క నీ కథ నువ్వే చేస్తావు ఎట్లా అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిలేటబుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం లైక్ ఎనీథింగ్ అండ్ దిస్ ఫిలిం విల్ స్టే విత్ యూ ఫర్ లాంగ్ టైమ్ టు కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్తో ఒక ఫోటో తీసుకున్నా, ఎందుకంటే అప్పటికి మాకు వేరే ఈవెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మా సార్ ఉన్నాడు, మా సార్ హాయ్ చెప్తాడంట మీ అందరికీ. హాయ్ చెప్పండి సార్. హలో బీవీఆర్ఐటీ ట్రిపుల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎంజాయ్ ది ఈవెంట్. లైట్స్ ఆన్ చేసిరా? వచ్చిండా శ్రీరామా? అరే పోదాం రా, నడు చూద్దాం. వచ్చిండా? అరే వచ్చిండారా? బుగ్గాలని చేస్తారా? అరే మస్తు లేట్ అయిందిరా, ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. చూద్దామా? శ్రీరామచంద్ర ఇప్పుడే వచ్చిండు, ఆడ చూడండి అందరూ మొత్తం వేసిరు, మొత్తం అందరూ.
నిరీక్షణలో అలక్షణ ఒక యుగమే చూపులన్నీ వెంటాడినట్టు మది ఇది స్వర్గమా నరకమా ఇది స్వర్గమా నరకమా ఏదో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట జాలినదో నా జాడే మరచితినే నీ అంతలో చిలుకుందిరని నీ కదముల చేరితిలే ప్రేమంటే ఎన్ని అనగాలో నా గుండెలలో ప్రేమ పరవశమై తిరుపతిలో సోకే ఓ చెయ్యా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఓహో బ్రహ్మని నీ ప్రేమనే కదే ప్రియతమా నీ వచన కుశలమానే తోటలో మడి కలల కవితలే నాటలో ఓహో కమ్మని ప్రేమలే కరే రాసింది ఫైనలీ ఈవెంట్ అయితే అయిపోయింది. ఈవెంట్ అయిపోయిన తర్వాత మా సార్ కనిపిస్తే ఒక ఫోటో దిగినాం. ఫోటో దిగి అయితే నేనైతే రూమ్కి వెళ్ళిపోయినా. ఈవెంట్ 10కి అయితే అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇక మాది బీటెక్ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక బాయ్ 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 బాయ్. అరే ఇదంతా మా బ్యాచ్, అంతా మా బ్యాచ్. అరే చించాంగ్ హాయ్ చెప్పురా, బాయ్ చెప్పు. ఆడలేను మొత్తం అలసిపోయినాం నాడు. అరే క్రింజ్ నువ్వు చెప్పురా. క్రింజ్ కాదు, కింగు కింగు. సరే గుడ్ బై గుడ్ నైట్. వ్లాగ్ ఇంతే. ఓకే సరే బాయ్.